నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన ధూల్పేట్లో ఇక్కడ మన బాలాపూర్ గణేష్ అయితే తయారు కావడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ ఎలా ఉన్నది బాలాపూర్ గణేష్ అప్డేట్స్ ఏంది అండ్ మినీ బాలాపూర్ గణేష్ అప్డేట్స్ ఏంది అని మాత్రం టోటల్గా మాత్రం వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ తప్పకుండా నా వీడియో స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి, ఓకేనా మిత్రులారా. నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార్ అండ్ సురేష్ సింగ్ మూర్తి కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ అన్నట్టుగానే ఫస్ట్గా మనకు గుర్తుకొచ్చేది మన బాలాపూర్ గణేష్. ఆ బాలాపూర్ గణేష్ అండ్ మినీ బాలాపూర్ గణేష్ అప్డేట్స్ అయితే ఇవన్నీ అయితే మీకు రావడం జరిగింది. లోపల పోయి చూద్దాం. ఫస్ట్గా వచ్చేసి మన బాలాపూర్ గణేష్కి అయితే చూద్దాం. ఆల్మోస్ట్ ఆల్ మాత్రం ఫినిషింగ్ వర్క్ అయితే ఫేస్ వర్క్ అయితే కావడం జరిగింది అండ్ బాడీకి ఇంకా ఫినిషింగ్ వర్క్ కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈసారి వచ్చేసి మన ఐస్లలో ఐ బ్లింకింగ్ అయితే ఉండడం జరుగుతుంది. చాలా చాలా భారీగా అయితే ఉండడం జరిగింది. చూడండి, మంచిగా సోఫాకి ఒరిగి కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా మూషికుడు చూడండి సోఫా పైన ఒరిగి కూర్చొని ఉండడం జరిగింది. చాలా భారీగా ఉంది విగ్రహం. తొండం డిజైనింగ్ కూడా చాలా బాగుంది. ఐస్ కూడా చూపించాను కదా, మీకు జూమ్ చేసి కూడా చూపిస్తా. చూడండి, కొంచెం జూమ్ చేస్తారా ఐస్లలో చూసింది కదా ఐ బ్లింకింగ్. అండ్ అలానే ఆభరణాలు కూడా అయితే చాలా చాలా నిండుగా రావడం జరిగింది. అండ్ ఆశీర్వాదం చేతిలో కూడా ఓం. ఇంకా ఏంటంటే అసలు పైన ఒకవేళ శంఖాలు అండ్ మట్టి ఉంటాయి కదా, అవైతే ఇంకా ఏం పెట్టలేదు. చూసుకోవచ్చు, చూపిస్తానా. ఎందుకంటే ఇక్కడ ఇంకా డై వర్క్ అయితే నడుస్తుంది. మరి చూసుకోవచ్చు, ఇక చూడండి ఇంత వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా చూసుకోవచ్చు, ఫినిషింగ్ కూడా చూపిస్తాను. చూసుకున్నట్టయితే ఇంకా డై వర్క్ అనేది ఇంకా అవుతుంది. అంకుల్ వాళ్ళకి ఏంటంటే ఇక డిస్టర్బెన్స్ చేయొద్దు కాబట్టి నేనైతే డిస్టర్బెన్స్ చేస్తున్నాను. చూసుకున్నట్టయితే మినీ బాలాపూర్ గణేష్ ఇది. మన మినీ బాలాపూర్ గణేష్ అప్డేట్ తీసుకొచ్చినట్టయితే ఇక్కడ మినీ బాలాపూర్ గణేష్ కూడా చూసుకున్నట్టయితే మనకు సోఫా పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఐ బ్లింకింగ్ ఉంటాయి కదా, ఇంకైతే ఐ బ్లింకింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. కానీ అది చూసుకోవచ్చు, వర్క్ అయితే అవుతుంది. చూడండి, చూసింది కదా ఎక్కడి ఇక్కడ దగ్గర ఈ బాలాపూర్ గణేష్ అయితే ఒక 20 విగ్రహాలు అయితే ఉండడం జరిగిందంట. ఇక్కడ ఫోన్ కూడా స్పేస్ అనేది లేదు కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చూపిస్తాను. తీసుకోవచ్చు, చూసింది కదా. ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఐస్లో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా, చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. మీకు జూమ్ చేసి కూడా చూపించా. అండ్ తొండం కూడా మంచి ఇట్లా తిరిగి అయితే ఉండడం జరిగింది. అంటే రౌండ్గా తిరిగి అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మినీ బాలాపూర్ గణేష్ చూసుకుంటే ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో గొడ్డలి అయితే రావడం జరిగింది. కదా ఆ గొడ్డలి వాటి కూడా మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం. ఇక్కడ చూసుకున్నట్టయితే బాలాపూర్ కిరీటం అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. మన మహాకాళేశ్వర్లో శివలింగానికి అలంకరణ చేసినాక పెడతారు ఈ విధంగా. చూసింది కదా. అండ్ అలానే ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాం మీకు టోటల్గా విగ్రహం. చూడండి, ఐ బ్లింకింగ్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక ఇంకా కలరింగ్ వర్క్ అయితే ఇంకెప్పుడైతే తెలియదు. ఇక చూసుకోవచ్చు, ఒకసారి కిరీటం ఉంది. ఇక్కడ అన్ని విగ్రహాలకు అయితే కిరీటాలు ఇంకా పెట్టలేదు. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన బాలాపూర్ గణేష్ అండ్ మినీ బాలాపూర్ గణేష్ అయితే మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇచ్చా. అండ్ అలాగే నా వీడియో నచ్చిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటే ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ బ్లాగ్స్ ఉంటుంది. దాంట్లో ఎవరైనా ఫాలో చేయడం అంటే వాళ్ళు తప్పకుండా ఫాలో చేయండి. కలుస్తాం మరి కొత్త వీడియోస్ మేము ముందుకు వస్తాను.